ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికీ అనునిత్యం ప్రతిరోజు యోగా చేస్తూ ప్రతి ఒక్కరిని మమేకం చేస్తూ వాళ్ళందరికీ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ గురించి నేర్పించే కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీడియా మిత్రులు ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ సోషల్ మీడియా రిప్రజెంటేటివ్స్ని పిలిచినాము. వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేసాము. అందరూ చాలా చక్కగా ప్రాక్టీస్ చేశారు. కామన్ యోగా ప్రోటోకాల్ చాలా సింపుల్ యోగాసనాలు, అందరూ ప్రాక్టీస్ చేయవచ్చు. ఏ వయస్కులైనా చేయొచ్చు, ఏ సమయంలో చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల మినిమం ఏదైతే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అలాగే కామన్ ఈ ఫ్లెక్సిబిలిటీ ప్రాబ్లము, ఈ స్టిఫ్నెస్ ప్రాబ్లమ్ ఉంటుందో దీనికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్ వచ్చేది ఈ కామన్ యోగా ప్రోటోకాల్. అంటే ప్రధానంగా సార్ ఇప్పుడు యోగా యొక్క ప్రాధాన్యతని మీరు క్లియర్గా చెప్తున్నారు. మీరే స్వయంగా పార్టిసిపేట్ చేసి యోగా యొక్క అవసరాన్ని మీరు ఎట్లా గుర్తించారు సార్? నాకైతే పర్సనల్గా నేను కూడా యోగా ఎంతూజియాస్ట్నే. ప్రాక్టీస్ యోగా, ఐ లవ్ యోగా. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ వచ్చాక నాకు 45 మినిట్స్ అంటే జనరల్లీ మనందరం మనం చేసుకోవచ్చు, కొన్ని చేసుకుంటాము, సూర్య నమస్కారం, కొన్ని ఫ్లెక్సిబుల్ చేసుకుంటాము. కానీ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇంత సింపుల్గా ఉన్నాయి కానీ అన్ని ఆర్గాన్స్ టచ్ చేస్తుంది, ఓవరాల్ బాడీ ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే వేరే ఎక్సర్సైజ్ కూడా అవసరం ఉండదు. బాడీ ఫ్లెక్సిబిలిటీ అయితేనేంటి, కామ్నెస్ అయితేనేంటి, ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, అలాగే స్ట్రెస్ రిడక్షన్, ఇవన్నీ కూడా దీంట్లో మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కూడా రోజు పార్టిసిపేట్ చేసేస్తాను.